కష్టజీవి కన్నా తల్లి ఎర్రని జెండమ్మో, కంటి పాపబోలే కాపాడుకుంటమమ్మా. ఓలా ఓలా ఓలియ ఓలా ఓలియ ఓలా ఓలియ ఓలా ఓలియ ఓలా ఓలా ఓలియ ఓలా ఓ ఓలా ఓలా ఓలియ ఓలా. కొండలాలో కోనలాలో ఎగిరేటి ఎర్రెర్ర జెండలాలో, ఎగిరేటి ఎర్రెర్ర జెండలాలో, ఎర్రెర్ర జెండలాలో, వీరులారో శూరులారో ఈ జగతికి మీరెప్పుడు వెలుగులారో, ఈ జగతికి మీరెప్పుడు వెలుగులారో, ఈ జగతికి మీరెప్పుడు వెలుగులారో. రష్యాల జారుతో రణబేరి మోగించి గెలిచిన బోల్సవికు వీరులారో, గెలిచిన బోల్షివికు వీరులారో. మాసియాంగు పంత మాసిపోని పుంతలాంగు మార్చు విజయ కేతనాలో, చికాగో నగరాన శ్రామికుల నెత్తుట తడిసి మెరిసిన ఎర్ర జెండలాలో, ప్యారిస్ కమ్యూన్ విప్లవాల తల్లి కడుపున పసిగుడ్డు, డెమిట్రోవు బాట తూర్పు జర్మనీ కోట శిథిలాల మెరిసేటి కెంపులారో, హోచిమీను చూపు వియత్నాము గెలుపు అమెరికా అపజయమే ఆయిలాలో. పక్క పల్చడితనము పొట్టి చేతుల చొక్క పాత చెప్పుల జోళ్ళు నీతి కానా వాళ్ళు, సుందరయ్య నిర్మించిన శిష్యులంతా వీళ్ళు. పాత పేపర్లపై పడుకుంటే కునకందు పచ్చడి మెతుకులే పరమాన్న పూవిందు, పార్టీ ఇచ్చిన పాత సైకిలే కానుక రాజ్యమే ఎదురొచ్చి సాగిలా పడిపోయి పదవి పంపాకాలు పైసలను తెచ్చిన కొనగోట ముట్టని ఎర్ర జెండ యోధులు. మినిజం అజేయము ఇట్లాంటి ఈ త్యాగపూరితమైన బాటకు చాలా వినమ్రంగా నా మనసు ఆపుకోలేకపోయినాను. ఉదయం నుంచి ఉన్నాను నేను, యాకూబు, సుధాకర్ మా కామ్రేడ్. ఆ రోజు ఎర్ర జెండాను విప్లవోద్యమ విశ్వపై విద్యార్థి ఉద్యమంలో మహబూబ్నగర్ జిల్లాలో గంజి ఒక సింహం లాంటి వాడు అలా కూర్చొని కళ్ళ నిలబెట్టుకొని చూస్తా ఉన్నాడు. బావా ఎన్ని రోజులకు చూస్తున్నావు ఇట్లాంటి జనాన్ని? 82లో సుందరయ్య గారి ఆధ్వర్యంలో కృష్ణానది సైకధార ఆడ సుందరయ్య గారు పూలే అంబేద్కర్ మధ్యలో సుందరయ్య గారి దగ్గర వచ్చి పూలేకి అంబేద్కర్ దండం పెడుతూ సుందరయ్య గారి దగ్గర మోకాళ్ళ పైన నుంచి దండం పెడుతున్న వేలాది కోట్లాది లక్షలాది మంది అభిమానుల సుందరయ్య గారి పార్టీది. మేము ఎంత ఆపుకోవాలనుకున్న ఆపుకోలేక కింద కూర్చొని ఇక్కడ వచ్చినాము. నేను తర్వాత పాడతాను, ఎందుకంటే తమిళనాడు గారు మాట్లాడిన తర్వాత ఎంత టైం ఉంటే అప్పుడు అన్న చెప్పినట్టు గల్లీ సిన్నది గరీబుల కథ పెద్దది అట్లాంటి పాటలను పాడతాం. అరే బాబు అన్నా బాబు, ఓట్లు గీట్లంటే ఈ ఓట్లతో మాకు తెలుసు, మాకు తమ్మినేనన్నా ఓట్లు కమ్యూనిస్టు బయట గాలికి ఎంతున్నా నాకు తెలుసు. నేను మళ్ళీ ఇప్పుడు అసలు మళ్ళీ చనిపోయి మళ్ళీ జన్మించి చూస్తున్నావా? ఇది ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా? పదవుల కోసం, పైసల కోసం, ప్రభుత్వాల మెప్పు కోసం అమ్ముడు పోయే సమాజంలో ఇంకా ఇట్లాంటి పేద శ్రామిక విప్లవ జనం ఉన్నారా? మీ ముందు రాలిక సాధారణ ప్రజల్లో కూర్చున్నాం మేము. తమ్మినేని గారిని దూరంగా చూస్తూ ఈ ఎర్రజెండా పార్టీ నిలబెట్టగలిగిన సత్తా దమ్ము విప్లవోద్యమంలో వీళ్ళకుందా ఉందని ఆనందపడుతుంటూ చివరిలో కలవకుండా పోతే చారిత్రకమైన నేరము ద్రోహం అయితేని గద్దరన్న ప్రజాయుద్ధ మా అన్నయ్య ఆయన చాడా గారు వాళ్ళ ముగ్గురిని చూసి కలవకుండా పోవడం మాకు సాధ్యం కాదు. అందుకే వచ్చినాను.